ఎవరన్నా ఈ గ్రేట్ ఈవెంట్లో ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్ అడగండి. నాగికే సార్ మీకే. నాకేనా? మీకే సార్. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ డెలివర్ చేశారు మీరు, అండ్ యూ హ్యావ్ ఏ బిగ్గర్ టాస్క్ అహెడ్ కదా. అవునండి. ఈ గ్యాప్లో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? ఎస్పెషల్లీ సంగీతం గారిని హీజ్ ఇంటూ హిస్ 90s కదా, ఈ టైంలో తీసుకొచ్చి ఇది ఎక్స్ట్రా డ్యూటీ ఒకటి చేయడానికి కారణం ఏంటి? అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఫార్ సంగీతం సార్, అంతే. మెయిన్లీ ఆయన మనం చిన్నగా ఉన్నప్పుడు, మనం పెరిగేటప్పుడు ఆయన ఇచ్చిన సినిమాలు, ఆయన ఇచ్చిన ఇమాజినేషన్, మనకి ఆయన ఇచ్చిన వండర్కి ఒక చిన్న రివర్స్లో మనం కూడా ఒక చిన్న పని చేయొచ్చు ఆయన కోసం, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయొచ్చు అన్న థాట్లో చేశాను. అంటే ఎలా కలిసిందండి మీ ఇద్దరికి సింక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి? మీరు అప్రోచ్ చేయాలా లేకపోతే సార్ ఏదైనా చెప్పారు? లేదు, ఆయన ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ ట్రై చేస్తున్నారు. లిటరలీ పుష్పక్ ముందు ఈ ప్రాజెక్ట్ కమల్ సార్కి పిచ్ చేశారంట. ఓకే. సో లైక్ ఆల్మోస్ట్ 40 years నుంచి. ఓకే. అండ్ కల్కి అప్డేట్ ఏం జరుగుతుందండి? ఇది అది వినిపించలేదు సార్, చాలా క్రౌడ్ నాయిస్. అందరూ అడుగుతారు, అసలు ఏం వినిపించలేదు అసలు. అందరూ అడుగుతారు అసలు. అదే నెక్స్ట్ ప్రసాద్ ల్యాబ్స్లో అసలు ఏం. నాగేశ్వర సార్, డిలీటెడ్ సాంగ్ అని అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇలాంటి కొత్త ఈవెంట్ చేస్తున్నారు అంటే సినిమా కొత్తగా ఉందని చెప్పడానికా లేకపోతే ఏంటి ఈ ఈవెంట్ ఏంటి? అదే ఇప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయాలో తెలియదు మాకు, అందుకే ఇలాంటి ఈవెంట్ కూడా చేస్తున్నాం, ఎందుకంటే ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. మరి దేవి గారి రియాక్షన్ ఏంటి? ఆయన అంత కష్టపడి ట్యూన్ ఇచ్చిన సాంగ్ తీసేస్తున్నా అంటే దేవి గారు రియాక్షనా? నా ఫోన్లో ఎత్తట్లేదండి బేసిక్లీ దేవి గారు ఇప్పుడు డిలీటెడ్ సాంగ్ అని చెప్పినాక. బట్ నాగేశ్వర్ గారు ఎక్కడండి? ఇక్కడ ఎస్ స్ట్రైక్. హాయ్. హలో. యాక్చువల్గా వంశీ పాపం చాలా కష్టపడి చేసాడని అనిపిస్తుంది సాంగ్ చూస్తుంటుంటే. కష్టపడ్డాడు. అయితే ఈ సాంగ్ డిలీట్ అవ్వడం వెనక అనుదీప్ గారి ఆస్తవం ఏమైనా ఉందా? ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఓల్డ్ యాక్టర్స్కి ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మహానటి సావిత్రి గురించి బయోపిక్ మీరే తీస్తారు. అండ్ ఆల్సో ఏంటంటే సంగీతం శ్రీనివాస్ గారి డ్రీమ్ ఫిల్మ్ మీరే చేయాలి, ఎందుకు అనుకున్నారు? అంటే లెజెండ్ అండి, ఇంకేం లేదు, పెద్ద రీజన్ ఏం లేదు అంటే అంత స్మార్ట్ ఆన్సర్ లేదు. జస్ట్ అ లెజెండ్, అండ్ ఆయన సినిమా తీయాలంటే ఇంకా తీయాలంతే. అది సాంగ్ డిలీట్ చేశారు కదా, ఆయన పే కూడా డిలీట్ చేస్తారా? ఆయన పే కదా, రెమ్యునరేషన్ సార్. పేనా? పేమెంటా? మంచి ఐడియా. ఏంటి డిలీట్ చేసేయండి. ఓకే, అంతే అనుకుంటా. అంతే ఒక డిలీటెడ్ సాంగ్కి థ్యాంక్ యూ ఫర్ పేయింగ్ సో మచ్ అటెన్షన్. థ్యాంక్స్ గైస్.